సప్తగత్యధికరణము. ఈ ఇంద్రియాలు 7, 10, 11 సప్త ఏకాదశవా అక్షాణి సప్త ప్రాణ ఇది శృతే. 7, 11 అంటే శృతిలో ఒకచోట 7 వినిపిస్తున్నాయి అని. సప్తస్యు మూర్ధ నిష్ఠేషు ఛిద్రేషు చ విశేషణ. తలలో ఉన్నటువంటి కన్నాలు 7 ఛిద్రం అంటే కన్నము రంధ్రము. అందుకని 7 అంటాడు ఎవడో పూర్వపక్షి. అశీషన్యస్త హస్తాదేరపి వేదే సమీరణ. ఇప్పుడు ఇంద్రియాలు అని చెప్పినప్పుడు తలలో లేని ఇంద్రియాలు కూడా చెప్పారు. చేతులు, కాళ్ళు ఇలాంటివి. అందుకని జ్ఞేయాని ఏకాదశాక్షాన్ని తత్తత్ కార్యానుసార ఆయా పనులు చేయడానికి ఇంద్రియాలు 11 నాయన. సంగతి సరి ఇంద్రియాలు ఉత్పత్తి చెందుతున్నాయి అన్నావు. వీటిలో సంఖ్య ఎన్ని? ఆశ్రయ భావ సంగతి. భాగాదుల ఇంద్రియముల సంఖ్య ఇక్కడ విచారణీయ విషయము. వాడు సంశయ ఇంద్రియములు 7, 11. పూర్వపక్ష అంటాడు సప్త ప్రాణ అన్నారు. అందుకని శిరస్సులో ఉండేటువంటి ఛిద్రాలు 7 ఉన్నాయి కనుక 7 ఇంద్రియాలు. సిద్ధాంతం అంటాడు శిరస్సులో ఉన్నవి కాకుండా ఇంకా శాస్త్రంలో చెప్పారు హస్తాది ఇంద్రియం. అందుకని మొత్తం ఇంద్రియాలు 11 నాయన, 7 కాదు. ఎందుకంటే కార్యాలు విడివిడిగా ఉన్నాయి. కాళ్ళతో నువ్వు పోతావు, చేతులతో పనులు చేస్తావు, దాంట్లో నేను స్వామిజీ సంగతి ఏంటి స్వామిజీ? సంగతి చెప్పిన ఆశ్రయ భావ సంగతి. ఆశ్రయ వీడు 7 ఇంద్రియాలు అంటాడు. సప్త ప్రాణ ప్రభవంతి అన్నారు కనుక సప్తవైశీషణ్య ప్రాణాలు అన్నారు కనుక ఇది ప్రాప్తే బ్రూమ. సిద్ధాంత అంటాడు శిరోదిష్ట శీతరాని హస్తాదీన్యపి వేదే సమీర్యంతే. శిరస్సులో ఉన్నవి కాకుండా హస్తపాదాదులు వేదంలో చెప్పారు నాయన. హస్తైరాదాతవ్య చేతులతో తీసుకోవాలి. ఉపస్థస్య ఆనందితవ్యస్య ఈ ఉపస్థేంద్రియం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పారు. తథాచ వేదాన్ నిశ్చయే సతి ఏకాదశ వ్యాపారాణం దర్శనాత్. తర్వాత వేదాల ద్వారా వేదాల్లో నిశ్చయం కాకపోయినా 11 రకాల వ్యాపారాలు ఉన్నాయి. 11 రకాల వ్యాపారాలకి 11 ఇంద్రియాలు కావాలి. అవి ఏమిటి అంటే శ్రవణ, ఘ్రాణ, స్వాదన, స్పర్శన, అభివదన, దాన, గమన, దానము, గమనము, ఆనంద, విసర్గ, ధ్యానాది. ఈ ధ్యానం మనసుది. ఇంద్రియాలకే ప్రాణాలని పేరు. ఇక్కడ ప్రాణము ద్వారానే ఇంద్రియాలన్నీ నడుస్తూ ఉంటాయి కనుక ప్రాణ. అసూర్యానామతే లోక అంధేన తంసావృత అన్న చోట కూడా అక్కడ అసుం ప్రాణనే అంటే ప్రాణనము అంటే అక్కడ ఇంద్రియాలు అసుం ప్రాణనే. అందుకని అసుసు రమంతే అంటే ఇంద్రియంలో రమించేవాళ్ళు. మరి అసుగు అంటే ప్రాణనము కదా, అంటే ప్రాణాలంటే ఇంద్రియాలకే పేరు. అందుకనే ప్రాణాలలో రమించేవాళ్ళు వేరు, ఇంద్రియాల్లో రమించేవాడు వేరు కాదు. ఇంద్రియాల్లో రమించేవాళ్ళే ప్రాణాల్లో రమించేవాడు, వాళ్ళే అసురులు. దేవతలు కూడా అసురులను కొట్టేశారు. ఎవరు? శంకరాచార్య.
దేవాత్ అసురా ఇంద్రియలోలుత్వాత్. కారణం. ఈ విధంగా ఇంద్రియాపి ఏకాదశ ఇది అభ్యుపగంతవ్యం. ఇంద్రియాలు కూడా 11 చెప్పుకోవాలి నాయన. సప్తగతే విశేషితత్వాచ్చ. సప్తగతే విశేషితత్వాచ్చ. సప్తగతే విశేషితత్వాచ్చ. సప్తగతే విశేషితత్వాచ్చ. సప్తగతే విశేషితత్వాచ్చ. అంటే ఈ సప్తము అని నువ్వు అంటున్నావే, అవి సప్తవైశీషణ్య ప్రాణా అని పూర్వపక్షం అని చెప్పారు కదా. అందుకని 8 కాదు, 11 కాదు, 7 అని చెప్పుకోవాలి. అంటే వీడంటాడు హస్తాదయోస్తు స్థితో అతో నైవం. హస్తాదయోస్తు స్థితో అతో నైవం. హస్తాదయతు స్థితే అత న ఏవం. అచ్చా, స్థితి అనుందా? స్థితే స్థితే అతః. స్థితో అనుందా? స్థితి అనుందా? తే 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 స్థితే. హస్తాదయస్తు సరే. స్థితి అంటే సప్తమి. సప్తమి. స్థిత అంటే ప్రథమ అయిపోతుంది. స్థితే. అందుకని స్థితే సప్తమి. హస్తాదయోస్తు స్థితే అతో నైవం. హస్తాదయతు స్థితే అతః న ఏవం. అంటే ఇక్కడ వేదాల్లో హస్తాదులు కూడా చెప్పారు కనుక 7 కాదు నాయన, 11. హస్తౌ వై గ్రహ. ఇవి గ్రహాలంటే గ్రహించేటువంటివి. సకర్మణ అతిగ్రహేణ గృహీత. కర్మము గ్రహము అంటే గ్రహించేవి. ఏవి గ్రహిస్తాయి? కర్మలు గ్రహిస్తాయి. సప్తభ్య శీర్షణ్యేభ్యో అతిరిక్త హస్తాదయ. ఈ 7 కన్నా, ఈ సల్లో ఉన్న 7 కన్నా ఇంకా ఎక్కువ చెప్పారు. దశమే పురుషే ప్రాణా ఆత్మ ఏకాదశ. ఈ ప్రాణాలు ఎన్ని అంటే పురుషుల్లో 10, ఆత్మ అంటే మనస్సు 1, 11 అయిపోయి ఏకాదశ సంఖ్య. ఈ ఏకాదశ సంఖ్యలో 7 అంతర్భావము కనుక ఇంద్రియములు ఏకాదశములు. తర్వాత ప్రాణ అనుత్వాధికరణం తర్వాత చెప్పుకున్నామా? ఇది ఉండేనా ఉంటాయి.